చెప్పండి బ్రదర్, ఏంటి పరిస్థితి? ఇవాళ అమరవీర జోబు దగ్గర ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. మనం భారతదేశంలో గ్రామాలే పట్టుకొమ్మలు అనే విధంగా ఉండేది. ఆ పట్టుకొమ్మలనే ప్రతి గ్రామంలో కూడా సర్పంచులు వారి సొంత డబ్బులు కూడా వినియోగించి బంగారం ఉదబెట్టి కూడా గ్రామాలలో ఎంతో అభివృద్ధి చేశాం. ఇప్పుడు గ్రామాలు బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది అనే సిద్ధాంతంలో సర్పంచులను సంత జోలకెళ్ళి పైసలు పెట్టేమో పనులు చేసినాం. ఇంతవరకు కూడా వాళ్ళు చెల్లియకపోవడం చాలా బాధాకరం. అందులో భాగం కూడా ముఖ్యం మన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గారు కాంట్రాక్ట్ బేస్లలో ఎన్నో పనులు చేశారు. వాళ్ళకేమో ఈ ప్రభుత్వం రాగానే వెంబడే రిలీజ్ చేసింది. సర్పంచుల బిల్లులు మాత్రం ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. చాలా బాధాకరం. మా స్టేట్ అధ్యక్షుల ద్వారా కూడా గవర్నర్ గారు కలవడము, ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పండి కూడా ప్రభుత్వం అనేది ఎలాంటి స్పందించలేదు. కాబట్టి దయచేసి మా సర్పంచుల గోడ విని వారి యొక్క బిల్లులు వెంటనే ఇప్పియాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గ్రామాలలో ఎక్కడ చూసినా పల్లె ప్రకృతి వనాలే కానీ, శ్మశాన వాటికి కానీ, డంపింగ్ యాలే కానీ, సీసీ రోడ్లే కానీ, వీధి లైట్లే కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గ్రామంలో ఒక్కొక్కరు 4-5 కోట్లు పనిచేసి అందరూ కూడా పెండింగ్ బిల్లు ఉన్నాయి. వారు తక్షణ బిల్లు రిలీజ్ చేయాలి. సర్పంచుల బాధ్యత ఏంటంటే గ్రామంలో ఎవరికి ఆపత్తులు ఉన్నా కూడా అన్ని విధాల ముందుండి పనిచేసినాం. కాబట్టి మమ్మల్ని తప్పకుండా ఆదుకునే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారికే ఉంది. ఎందరో బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటారు. అవన్నిటి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించుకోవాలని తెలియజేస్తున్నాము. తొందరలో మా బిల్లు కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించలేకపోతా ఉంది? ఇన్నిసార్లు ఇచ్చినా కూడా ఎందుకో ప్రభుత్వం మొండి వైఖరి మా సర్పంచులమైన చాలా ఇబ్బంది పెడుతుంది. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో రిలీజ్ చేస్తున్నారు. అది ఏందనేది మాకు కూడా తెలుస్తలేదు. సర్పంచుల బిల్లింగ్లు అయితే చాలా పెండింగ్ పెడుతున్నారు. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారానైనా మా సీఎం గారు స్పందించి తక్షణ మా బిల్లులు రిలీజ్ చేయాలని తెలియజేస్తారు. ఎంత ఉంటుంది బ్రదర్? ఆల్మోస్ట్ అంటే దాదాపు సర్పంచుల బిల్లు కూడా 1500 కోట్ల దాకా కూడా పెండింగ్ ఉంది. 2 దశల వాయిదా రిలీజ్ చేసినా కానీ సంతోషపడతామని తెలియజేస్తున్నాం. అంటే ఇది పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు 8 నెలలు అవుతుంది, కాలేదు. ఇంకా కాకపోతే మాజీ సర్పంచ్ పరిస్థితి మా స్టేట్ అధ్యక్షుడు కానీ జాయింట్ కమిషన్ లో కూడా ఈ 30 తారీఖు దాకా డెడ్ లైన్ పెట్టాము. తర్వాత భారీ ఎత్తున ఉద్యమకారుల స్ఫూర్తితోటి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో ఉద్యోగాల స్ఫూర్తితోటి మా బిల్లులు వచ్చేదాకా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ని కానీ ఇతర ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కానీ ముట్టడి చేయడానికి కూడా మేము ఇంకా పోవాలని తెలియజేస్తున్నాము. ఏడికైనా సరే మేము నిరసనలకు తెలియజేస్తున్నాం. కానీ డెడ్ లైన్ 30 తారీఖు పడింది, అక్కడ వరకు స్పందించాలని తెలియజేస్తున్నాం. స్పందిస్తుంది అనుకుంటారు గవర్నమెంట్? చూస్తాం. ఇక స్పందించకపోతే తక్షణమే అందుకని ఇలా అమరవీరుల స్థూపం దగ్గర దండ వేసి ఈ రోజు నుంచి మా కార్యక్రమాలు 30 తారీఖు దాకా డెడ్ లైన్ చేయడం, తర్వాత కూడా భారీ ఎత్తున సర్పంచులందరూ కూడా పాల్గొంటారని తెలియజేస్తున్నాం. గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏంటంటే సర్పంచ్లకు కంపల్సరీ బిల్లులు ఇప్పిస్తాము, సర్పంచ్ల పక్షాన ఉంటాం మేము అని చెప్పేసి అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఆ ఊసు మాత్రం ఎత్తలేదు. ఇన్ని రోజుల నుంచి మేమేంటంటే గ్రామాలలో ప్రతి అభివృద్ధి పనులు చేసి ట్రాక్టర్ కొనుగోలే కావచ్చు, తడిపొత్త చెడిపొత్త, లేదంటే డంపింగ్ యార్డ్స్, వైకుంఠ ధామాలు ఇవన్నీ కట్టించిన తర్వాత రైతు వేదికలు ఇవన్నీ చేసి సీసీ రోడ్స్ ఇట్లాంటివన్నీ ఇంకెన్నో బిల్లు అన్ని పనులు చేసి మేము ఉన్నాం. ఇప్పటివరకు మా సొంత డబ్బులతో ఇప్పటివరకు ఏంటంటే మా సొంత డబ్బులతో పెట్టుకొని మేము ఖర్చు చేసినాం. అయినా కూడా గతంలో ప్రభుత్వాలు ఏం అపోజిషన్లో ఉన్నప్పుడు అందరు మాకు సపోర్ట్గానే నిలిచిరు. ఈ రోజు కరెక్ట్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే కనీసం సర్పంచ్ల ఊసే ఎత్తట్లేదు. 9 నెలల నుంచి కూడా ఇప్పటివరకు 8 నెలలు కంప్లీట్ అయ్యి 9 నెలలు కావస్తుంది. మేము మా పదవి అయిపోయిన తర్వాత వెంటనే చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పుడు మాకేంటంటే మేము తెచ్చుకున్న అప్పులు ఇంకా పెరిగిపోవడం వల్ల మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా బిల్లులు మాకు ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఏంటంటే ఇన్ని రోజులు మేము సామరస్యంగా చేసినాము. ఇప్పటి వరకు కానీ ఇంకా మేము చూడదలుచుకోలేదు. ఈ 30 తారీఖు లాస్ట్ డేట్ ఇస్తున్నాము. అప్పటి వరకు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని దయచేసి మరొకసారి మీ అందరికి మా సర్పంచుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా విన్నపాన్ని మన్నించండి. అలాగే మా గురించి ఆలోచించి మా పెండింగ్ బిల్స్ అన్ని విడుదల చేయాలి అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. ప్రభుత్వం చేసిన పాపం మేము చేసిన పాపం ఏందని మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ పెండింగ్ బిల్స్ అని మంజూరు చేస్తాం, మీకు ఎలాంటి ఆత్మహత్య చేసుకుంటారు. ఇవాళ అధికారికంగా 79 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నగాక మొన్న మహబూబాబాద్లో కూడా ఒక సహచర సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనేక మందికి అప్పుల బాధలు, కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. మమ్మల్ని మీరు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము ఒకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం.